గొడ్డల పార్టీ అంటూ చంద్రబాబు నాయుడు వాళ్ళ అనుకూల ఎల్లో మీడియా వాళ్ళ కార్యకర్తలందరూ కూడా విష ప్రచారం చేస్తున్నారు. ఒక మాటను 100 సార్లు మనం పదే పదే అంటే అది నిజమైపోతుంది అని చంద్రబాబు ఇలా విష ప్రచారం చేస్తుంటాడు. జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు సంపాదించేశాడు అని ఒక రాయి అట్లేశాడు. వాళ్ళ కార్యకర్తలందరూ కూడా విష ప్రచారం చేయటం మొదలుపెట్టారు. అసలు జగన్మోహన్ రెడ్డి నా 1,00,000 కోట్లు మీరు తీసుకుని అందులో 30% ఇవ్వండి అని అసెంబ్లీలో కూడా అనటం జరిగింది. 1,00,000 కోట్లు ఎవరైనా సంపాదిస్తారా? ఏదైనా ఆధారాలు ఉంటే మీరే కదా అధికారంలో ఉన్నది, నిరూపించవచ్చు కదా. కానీ అలా చేయరు. అధికారంలో వీళ్ళే ఉంటారు, కానీ ఆరోపణలు మాత్రం చేస్తూ పోతుంటారు. ఇది దుర్మార్గమైన ప్రచారం. గొడ్డల పార్టీ అని ప్రచారం చేయటం. ఎందుకంటే వివేక హత్య కేసులో 2 కోణాలు ఖచ్చితంగా చూడాలి. వివేక చనిపోక ముందు ఆయన భార్యకు ఆయన కూతురుకు ఆయన గల సంబంధాలను ఎలా ఉండేటివో పరిగణలోకి తీసుకోవాలి. వైఎస్ వివేక చనిపోక ముందు రెండో భార్యకు పుట్టిన కొడుకుతో ఏ విధంగా గడిపాడో ఆ వీడియోలన్నీ కూడా బయటపడ్డాయి. దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఆయన వ్యాపార లావాదేవీలు పరిగణలోకి తీసుకోవాలి. రాజకీయంగా వివేక చనిపోవటం వల్ల ఎవరికి లాభం ఉంటుంది? వైఎస్ వివేక చనిపోతే ఎంతో కొంత డ్యామేజ్ అనేది జగన్మోహన్ రెడ్డికే జరుగుతుంది.